సిఐ భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖ సిపి శంఖాభద్ర వాగ్చి తెలిపారు. ఈ సదస్సుకు వచ్చే డెలిగేట్స్ కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 2500 మంది పోలీసు సిబ్బందిని 155 టీములుగా ఏర్పాటు చేసి ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి ఒక్క డెలిగేట్స్ కదలికలను కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఢిల్లీ తరహా సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామంటున్న విశాఖ సిపితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారో విశాఖ సిపి ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు? అంటే ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా ప్రతినిధులు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారేంటి? ఇప్పటి వరకు 2300 మంది పోలీస్ వాళ్ళను రప్పించడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 డ్రోన్స్, ఈ ఈవెంట్ కోసం 125 CCTVs, ట్రాఫిక్ రెగ్యులేషన్ కొరకు అస్త్రం యాప్, మూవ్మెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మూవ్మెంట్ ట్రాకింగ్ చేయడానికి ఒక యాప్ పెట్టడం, దాదాపు 200 మంది పోలీస్ వాళ్ళు బాడీ ఓన్ కెమెరా ధరిస్తున్నారు. ఆ బాడీ ఓన్ కెమెరా ఫుటేజ్, అదే మాదిరిగా 24/7 సోషల్ మీడియా మానిటర్ చేయడం, పోస్ట్, ఒకవైపు ట్రాఫిక్ బందోబస్త్, ఎయిర్పోర్ట్లో బందోబస్త్, వెన్యూలో బందోబస్త్, అకామిడేషన్లో బందోబస్త్, టూరిజం ప్లేసెస్లో బందోబస్త్, షాపింగ్ ప్లేసెస్ బందోబస్త్, అన్ని విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. రీసెంట్లీ ఢిల్లీలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందుకే మా వాళ్ళను తరచూ అప్రమత్తం చేస్తున్నాం. నాకాబందీ, లాడ్జ్ చెకింగ్, హోటల్ చెకింగ్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చెకింగ్ అన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా విజయవంతంగా బ్రహ్మాండంగా ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, అదేవిధంగా వివిఐపి మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా మంత్రులు, అదేవిధంగా ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ వైలేషన్స్, అంటే ఒకవేళ విఐపి మూమెంట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ వైలేషన్స్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా సెపరేట్ రూట్ ఏమైనా ఏర్పాటు చేశారో ఏంటి? ఈ వెనుకి వస్తున్నటువంటి వివిఐపీస్ అందరికీ గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసుకొని హసల్ ఫ్రీ ట్రాఫిక్ ఎన్ష్యూర్ చేస్తున్నాం. అందుకే ఒకవైపు అస్త్రం యాప్ ద్వారా మానిటరింగ్, డ్రోన్ ద్వారా మానిటరింగ్, CCTV ద్వారా ప్రతి జంక్షన్లో మానిటరింగ్ చేస్తున్నాం. ఒక యాప్ ద్వారా ప్రతి మూవ్మెంట్ ట్రాక్ చేస్తున్నాం. ప్రతి డెలిగేట్ కరెక్ట్ టైంకి బయలుదేరడం, కరెక్ట్ టైంకి చెడిపోవడం, మధ్యలో ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా చూడడం, ఇవన్నీ ఎన్ష్యూర్ చేయడానికి పోలీస్ లాడ్జ్ ఆఫీసర్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నీ కేటాయించడం జరిగింది. సో ట్రాఫిక్ వింగ్ నిరంతర కృషి చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా ఇప్పటికే 3200 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా ఇక్కడ సిపి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో లిఖిత, డిజిటల్ న్యూస్, వైజాగ్ నుంచి.